ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు ఆయనే. కీర్తన గ్రంథము 147వ కీర్తన 3వ వచనం. ఆమేన్. ఈ లోకంలో అనేక మంది వారికున్న కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలను బట్టి, వేదనలను బట్టి, ఆర్థిక ఇబ్బందులు, స్థితిగతులను బట్టి, ఈ లోకంలో అనారోగ్య పరిస్థితులను బట్టి అందరూ విడిచిపెట్టి ఆదరించేవారు లేక, ప్రేమించేవారు లేక, గుండె చెదిరి ఈ లోకంలో అనేక మంది కుంగిపోతూ ఉంటారు. కానీ దేవుడు మాత్రం ఈ లోకంలో విడిచిపెట్టే దేవుడైతే కాదు. ఈ లోకంలో అనేక మంది వారికున్న బంధువులను, మిత్రులను, వారికున్న పరపతిని నమ్ముకొని చాలామంది మోసపోతూ, కృంగిపోతూ, గుండె చెదిరిపోతూ ఈ లోకంలో అనేక మంది జీవిస్తున్నారు. కానీ దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడైతే కాదు. నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు. ఎప్పుడైతే దేవునిపై ఆధారపడతారో, దేవుని యందు విశ్వాసము, నిరీక్షణ ఉంచుతారో, హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు కనుక ఈ లోకంలో ఉన్నవారు వారికున్న స్థితిగతులను బట్టి, పరిస్థితులను బట్టి, మీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి మిమ్మల్ని విడిచిపెడతారేమో, కానీ దేవుడు మాత్రం విడివని దేవుడు. గుండె చెదిరినప్పటికీ కూడా ఆయన బాగు చేసి ఆదరించి బలపరిచే దేవుడు. ఆమెన్. ప్రార్థన. సర్వాధికారి యేసయ్య, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ మాటల ద్వారా ధైర్యాన్ని, శాంతి, సమాధానం, వారి జీవితంలో నెమ్మది కలుగ చేయమని, ఎవరైతే అందరినీ ఆశ్రయించి విసిగి వేసారి వారికున్న స్థితిగతులు, పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులను బట్టి ఎవరైతే అందరినీ ఆశ్రయించి మోసపోయిన ప్రతి ఒక్కరిని, గుండె చెదిరిన వారిని మీరే బాగు చేసి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడి మాటల ద్వారా మీ అందరిని దీవించును గాక. ఆమేన్.